ఇది ఎన్ని నాళ్ళ నుంచి పెండింగ్ ఉంది, ఎన్ని నాళ్ళ నుంచి పట్టాలు లేకుండా ఉన్నారనేది మాత్రం నాకు వాస్తవాలు తెలియదమ్మా. ఇప్పుడే చెప్తున్నారు 5 సంవత్సరాల పైన అయిందని చెప్పి. 5 సంవత్సరాల పైన అయింది, పట్టాలు లే, పిల్లోళ్ళకి బర్త్ సర్టిఫికెట్లు లేవంట. పుట్టినారు ఈ పిల్లోళ్ళు ఈ కడపలో యానాది కాలంలో ఈ పిల్లోళ్ళు ఉండాలంటే వీళ్ళు పుట్టిన ధృవీకరించడానికి ఒక సర్టిఫికెట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్ ఉంటే మనం స్కూళ్ళల్లో చేర్చుకోవడానికి, మళ్ళా ఉద్యోగాలు రావడానికి, మళ్ళా మనకు ప్రభుత్వం ఇచ్చే పథకాలలో మన పిల్లలని పెట్టడానికి. గత 5 సంవత్సరాల్లో పని చేసిన ప్రభుత్వానికి కూడా ఇదే బాధ్యత. ఈ రోజే కాదు, అప్పుడు కూడా ఇదే బాధ్యత. ఈరోజు ఒక్కొక్కరు 10 సంవత్సరాలు మేము ఉన్నాము, 10 సంవత్సరాలు కుర్చీలలో కూర్చున్నాము, మాకంటే గొప్పోళ్ళు లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉండరు. ఈరోజు ఒకరు 14 నెలల 15 నెలల క్రితమో దిగిపోయినారు, అహంకారంతో వెట్రేగిపోయిన వాళ్ళు. ఇంకొకరు నిన్న మొన్న ఫ్రెష్ గా దిగిపోయినారు, ఫ్రెష్ ఇప్పుడే. ఆ ప్యానిక్ లో ఏదో కాలర్లు సరి చేసుకొని వస్తాడంట. కాలర్లు సరి చేసుకొని వస్తే ఇక్కడ గాజులు వేసుకొని రెడీగా ఉండాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి అని చెప్తున్నా నేను. రెడీగా ఉన్నారా లేదా ఆడవాళ్ళు? 5 సంవత్సరాల నుంచి మీకు పంపిణీ పట్టాలు, ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేసిన వాళ్ళని రెడీగా ఉన్నారా మీరు? కాలర్లు సరి చేసుకొని వస్తారంట మొగహంకారులు. మనం రెడీగా ఉన్నామా ఆడవాళ్ళము? రెడీగా ఉండండి అందరూ, మేము కూడా రెడీగా ఉన్నాం. ఎప్పుడు వస్తారు అప్పుడు అందుకోవడానికి. ఈరోజు మీ ఎమ్మెల్యే ఒక ఆడమే మహిళ. ఈరోజు మనం పెట్టింది కూడా మేయర్ గారు కూడా ఆడవాళ్ళే. అర్థమైందా? ఈరోజు కడపకి ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్టీనే. కానీ ఏం ప్రాబ్లం లేదు, మనం పెట్టినామనే బ్రహ్మాండంగా ఇంకా బాగా పనిచేస్తాం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేం పెండింగ్ పనులు పెట్టి ఎక్కడెక్కడ ఏది మాట్లాడినా, ప్రజలు మాట్లాడినా, ఎమ్మెల్యే పేరు ప్రభుత్వం పేరు చెప్తున్న వాళ్ళకందరికీ ఇప్పుడు సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఎందుకు చెప్తున్నారు? కుర్చీల కోసము, మాదివక్క కుర్చీల కోసం ఉందని. నాకెందుకమ్మా, నిలబెట్టమంటే 10 గంటలు 15 గంటలు కూడా నిలబడుకొని పని చేయగలుగుతా. నాకే కుర్చీలు అవసరం లేదు. ఒకటే సమస్య, ఏందది? 10 ఏళ్ల నుంచి ఈ సంఖలో ఒకరిని ఆ సంఖలో ఒకరిని వేసుకొని కూర్చున్నాము. పెద్ద మనిషి ఈరోజు ఒక ఆడామ వచ్చిందని చెప్పేసి 2వ మీదికి కుర్చీలు ఎత్తి కిందేస్తాడు. అహంకారమా? నువ్వేదో మేయర్ కుర్చీలో పెద్ద మనిషి అని చెప్పేసేసి నువ్వు నీ అహంకారాన్ని, నీ సునకానందం పొందాలంటే దానికి నీకు అవకాశం ఇవ్వమని తెలియజేస్తున్నా. ఆడోళ్ళ మన చిలకని చూస్తారా? మీ ఇంట్లో పని చేసేది మీరే, పిల్లలను సాకేది మీరే, మళ్ళా బయట కూలీ నాలీ చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని పిల్లలకు అన్నం పెట్టేది మీరే. ఈ వాస్తవం తెలియజేసుకుంటే ఆడోళ్ళు దేవతామూర్తులు, వాళ్ళని గౌరవించాలా అనేది తలకై తెలిసిండేది. ఎందుకంటే అహంకారము పెట్టేగిపోయింది. 10 ఏళ్ళు ఏ విధమైన ఇక్కడ రాజకీయ చలనం లేకుండా కూర్చోబెట్టినారు కదా, ఈ కుర్చీ మనకు పర్మనెంట్ అనుకున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇంకొక 6 నెలల కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. 50కి 50కి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ని గెలిపించండి. ఆ తర్వాత చూడండి ఎంత స్పీడ్ గా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతాయో. ఎమ్మెల్యే మేయర్ ఒకటే పార్టీకి ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ముందుకెళ్ళిపోతుంది. మన కడపను అభివృద్ధి చేసేదానికి అడ్డుకునే శక్తి ఎవరి చేతుల్లో లేదని తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వేయాల్సింది సైకిల్ గుర్తు మీద మీ ఓటు. ఈ యొక్క సమస్యలన్నీ అధిగమించాలంటే అక్కడ కూర్చుండేది ఇక్కడ కూర్చుండేది ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు ఉంటేనే ఇది సాధ్యం. అప్పుడు కూర్చొని ఉన్నారు, కూర్చొని ఏం చేసినారు? డబ్బుకు దోచుకొని తిన్నారు. ఏడజుని పోలీస్ స్టేషన్ లో పంచాయతీలే, ఏడజుని స్థలాల విషయాల్లో పంచాయతీలే. ఒక్క పార్టీ వాళ్ళని ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ లో పోనీ అలౌ చేయను. వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు తెలుసుకుంటారు. మనకేం పని? ఇద్దరు అన్నదమ్ముల మధ్యన పంచాయతీలు మనకేం పని?
ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఉన్న పంచాయతీలు మనకేం పని, అట్లా దూరాల్సిన అవసరం ఏముంది అని మా వాళ్ళకి ఖచ్చితంగా రోజు చెప్తానే ఉంటాను. ఈరోజు దాదాపు కడప నియోజకవర్గంలో 827 ఇళ్ళకి మంజూరీ వచ్చింది హౌసింగ్ కోసము. మనకు స్థలం ఉండి, సొంత స్థలం ఉండి మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనకు ప్రభుత్వము 2.5 లక్షల రూపాయలు ఇస్తుంది. అదే ఎస్సీలు బీసీలు అయితే మళ్ళా ఒక 50,000 కలిపి 3 లక్షలు ఇస్తుంది. అదే ఎస్టీలు అయితే మీలాగా ఇంకొక 25,000 కలిపి 3,20,000 ఇస్తుంది మీకు. మళ్ళా ఏమైనా తక్కువ ఎక్కువ పడితే పావల రుణం తీసుకొని ఆ కాస్త మిగిలిపోయిన వర్కులు చేసుకోవడానికి కూడా డ్వాక్రా ద్వారా పావల రుణాలతో ఇల్లులు ఇస్తుంది, లోన్లు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పేద మహిళ తల మీద ఒక నీడ ఉండాలా, వాళ్ళు కూడా మంచిగా ఉండాలా, ఇళ్లల్లో ఉండాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు పొద్దున్నే నేను అసెంబ్లీలో జగనన్న ఇళ్ల గురించి మాట్లాడినాను. యాడిచ్చినారు జగనన్న ఇల్లు? కొండల్లో, గుట్టల్లో, రాళ్లల్లో నేను పోయినానమ్మా. అక్కడికంతా నేను పోయినాను. ఇంతింత రాళ్ళు, నడవడానికి కూడా సాధ్యం కాదు, తాగడానికి నీళ్లు లేవు, లైట్లు లేదు, కరెంటు లేదు, రోడ్లు లేవు, ఏమి లేవు. ఒక సెంటు భూమి, మళ్ళా ఆ సెంటు భూమి కోసం స్థలం జాగాలు దాన్ని సమీకరించుకోవాలంటే ఈ వైసీపీ నాయకులంతా పోయేసి ఏడాడున్న పొరంబోకు పూకులన్నీ దబదబ కొనుక్కొని వాటిని మళ్ళీ ప్రభుత్వానికి అమ్మి కోట్లు కాజేసుకున్నారు. చేసి ఈరోజు ప్రభుత్వంలో ₹1 డబ్బు మిగిల్చకుండా ఈరోజు పోయినారు. ఈరోజు దాని గురించే దాదాపు అర్ధగంట చర్చ చేసి వచ్చినాం. ఆ యొక్క జగనన్న ఇళ్ల మీద ఒక హౌస్ కమిటీ వేసి విచారణ వేసి ఇంకొక సమస్య జరిగింది. నేనే చెప్పినాను, మీ ఆధార్ కార్డులు పెట్టేసి ఎవరెవరో ఇల్లు తీసేసుకున్నారు. అప్పుడు వాలంటీర్లను వచ్చేవాళ్ళు మన ఇళ్లలోకి, మన ఆధార్ కార్డు వాళ్ళ చేతుల్లో ఉండేటివి. అందరినీ అన్ను కొంతమంది ఆధార్ కార్డు పెట్టుకున్నారు, ఈమె పేరుంటే ఈమె పేరు మీద ఇల్లు తీసేసుకున్నారు, వాళ్ళు ఎవరికో అమ్మేసుకున్నారు, ఆమెకి ఇల్లు లేదు. ఇప్పుడు ఆమెకి ఇల్లు ఇద్దామని ఆమె ఆధార్ కార్డు తీసుకుంటే ఆమెకి కొప్పర్తిలోనో చలమారెడ్డిపేట రాళ్లలో గుట్టల్లోనూ ఇల్లు శాంక్షన్ అయిపోయిందని వస్తా ఉంది. అంటే ఒక మహిళకి ఒక్కసారి ఇల్లు ఇస్తుంది ప్రభుత్వం, మాటికి ఇయ్యదు. అంటే ఆ వ్యక్తి ఇంకా జీవితంలో ఇల్లు తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఎంత ద్రోహం చేసినారు, వాళ్ళ కడుపు కొట్టేస్తారు వీళ్ళందరూ. అంటే రోజుకి దాదాపు 5-6 మంది మహిళలు వస్తున్నారు. వచ్చినాక మేము సచివాలయం వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని, మేము సచివాలయ సిబ్బందిని పెట్టుకొని ఆధార్ కార్డు పెట్టి కొడితే ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిపోయిందని వస్తుంది. అక్క మాకు ఇక్కడ ఇల్లు ఉంది మాకేం లేదక్క అంటే దాన్ని చూపిస్తా ఉంది. ఒక్కసారి కంప్యూటర్లో ఎక్కింది ఎవరైనా ఇల్లు తీసుకున్నారంటే మళ్ళా ఇంకా మీ పేరు చూపించదు. అంత పెద్ద మిస్టేక్, క్లరికల్ మిస్టేక్ చేసిపోయినారు ఇల్లు. అందుకే నేను చెప్తా ఉన్నాను, నేను జాగ్రత్త ఉండండి. మీకే ద్రోహం జరిగేది, మాకు జరగదు. పేదల కోసం పెట్టిన పథకాలలోనే వీళ్ళు దోచుకుండేది. కాబట్టి మా వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఈ ఇళ్ల విషయంలో ఎవరు అప్లై చేసుకున్నా కూడా న్యాయంగా నిజాయితీగా వాళ్ళకే ఈ పథకాలు పోవాలా. నేను ఎక్కడికి పోయినా చెప్తాను, అక్క మాకు ఇల్లు లేదంటే ఇల్లులు వస్తాయమ్మా, పెడతారు, అప్పుడు మీరు అప్లై చేసుకోండి, లాటరీ పద్ధతిలో ఎత్తుతారు. ఎవరికి వస్తే ఎవరికి మంచి అదృష్టం ఉంటే వాళ్ళకు వచ్చేస్తుంది. అర్థమైందా? అందులో మన యొక్క ప్రమేయం ఏమీ లేదు. అట్లా ఉండాలి, నీతిగా నిజాయితీగా. అన్నంలో కూడా ఏమి దొరకలేదని అది కూడా దోచుకొని తింటే అంతకంటే అన్యాయమో పాపం ఏముంటుందో. ఆ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళేం బాగుపడరు. అంతవరకు అయితే నాకు బిలీఫ్ ఉంది. 10 ఏళ్ళు ఉన్నాడంట ఒక ఆయన, ఇంకొక ఆయన ఇంకో 10 ఏళ్ళు ఉన్నాడంట. ఇంకొక 10 ఏళ్ళు వదిలితే మొత్తం కడపనంతా ఊడ్చి పెట్టుకొని పోతారు. ఏమంటే మేము డెవలప్మెంట్ చేసినాం, ఎలక్షన్స్ వస్తానని 4 సర్కిల్స్ లో, దాంట్లో కూడా అవినీతే. 10 లక్షలు అయ్యేదానికి 40 లక్షలు చేసుకొని తినేసిపోయినారు. నేను ఎలక్షన్ లో వెళ్ళేదాన్ని, వెళ్తా ఉంటే అక్కడక్కడ జగనన్న ఇల్లు రాసుకుండేవాళ్ళు. నేను వీడియో తీసి ఎలక్షన్ టైంలో వదిలినాను. కానీ ఆ ఇల్లుకు ఇచ్చింది మాత్రము 2017లో 2018లో. అయ్యో 2017-18లో ముఖ్యమంత్రి ఎవరున్నారయ్యా అంటే చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఎంత అధ్వానానికి దిగినారంటే, చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇళ్లకు శాంక్షన్ అయితే డబ్బులు
ఆటి మీద కూడా పలకలు జగనన్న ఇల్లు అని రాయించుకున్నారు ఈ పొరంబోకులు. మీకు అర్థమవుతుందా? ఎవడో బిడ్డను వేసుకొని సంకన వేసుకొని నా బిడ్డ అని పరిగెత్తున్నారంట. ఇటు ఉండాలి ఇల్లు.